అజామినుడు ఎంత పెద్ద చెడ్డవాడు, ఎంత క్రూరి. నారాయణ అనతోనే వాడికి మోక్షం వచ్చింది. వాల్మీకి మహర్షి బందిపోటు దొంగ. ఈరోజు మనం మహర్షిని చేయి మొక్కుతున్నాం. రామనామ జపం మహిమతో పూర్తిగా ప్యూరిఫై అయిపోయాడు. నామము అనేటువంటి జపం మనలో భక్తితో భజించామంటే మనం శుద్ధమైపోతాం. ఎన్ని పాపాలు చేసినా పోతాయి. అందుకే సత్సంగం, ఆలయం, వ్రతాలు, భజన్లు, భాగవతం, భగవద్గీత, విచారాలు సద్వినియోగం చేసుకోవటం, ఒకరికొకరు పంచుకోవటం, ఈ ఆధ్యాత్మికాలు ఇవి శాశ్వతమైనటువంటి. మిగతా ఏది శాశ్వతం కాదు. అలెగ్జాండర్ 2 చేతులు బయట పెట్టి తీసుకుపోండి అన్నాడు. అంటే ఏమీ తీసుకుపోవటం లేదు నేను అన్నాడు. ఎవ్వరు ఏమీ తీసుకుపోరు. మీరు మీ గోల్డెన్ వాచ్ తీసుకుపోరు, మీ కంటెద్దాలు తీసుకుపోరు, మీ చెప్పులు తీసుకుపోరు, మీ సోఫా తీసుకుపోరు. మంచి టీవీ కొనుక్కుంటారు, అది కూడా తీసుకుపోలేరు. తీసుకుపోతారా చెప్పండి? ఏమీ తీసుకుపోరు. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్ళాలి, తప్పదు.